హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసరికి మనం ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం. ఇది వచ్చేసరికి ప్రశాంతి నగర్ 3rd మైల్ నెల్లూరులో ఉందండి. ఇది చూస్తే మనకి గేట్ల పక్కనే మనకి ప్లేస్ ఇచ్చారండి చెట్లు పెంచుకోవడానికి. గేట్లు వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో ఇచ్చారండి. దాని మీద మనకి ఫ్లవర్ డిజైన్ తో కూడా చాలా నీట్ గా ఇచ్చారండి. మనకి ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్ గా ఉంది. మన పైన సీలింగ్ వచ్చేసి వుడెన్ డిజైన్ తో ఇచ్చేసారు. సింపుల్ గా 4 లైట్ ఇచ్చారండి. ఇటు కుడివైపు చూస్తే మనకి 2 అడుగుల దూరం ఇచ్చారండి ఇంటికి. మెట్లు వచ్చేసరికి మనకి గ్రెనైట్ తో ఇచ్చేసారండి. స్లిప్పరీగా ఉంది. వానాకాలం ఇబ్బంది లేకుండా ఉందండి. మనకి మెట్లు ఎదురుగానే మనకి వెంటిలేషన్ కోసం ఒక అద్దం ఇచ్చేసారండి. ఇటువైపు వచ్చేసరికి ఒక షూ ర్యాక్ ఇచ్చారండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకే డిజైన్ తో ఇచ్చారండి సీలింగ్ అనేది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ కి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్ లో మనకి ఒక అందమైన ఆర్కిటెక్చర్ ఇచ్చారండి. సైడ్ నా మనకి టీవీ యూనిట్ ఇచ్చారు, టీవీ ప్లేస్ చేసుకోవడానికి. పైన సీలింగ్ అండి, కూల్ సీలింగ్ ఒకటి ఇచ్చారు. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి 3D ప్రింటింగ్ లో ఇచ్చారు. ఇటువైపు చూస్తే మనకి ఒక టీవీ యూనిట్, కబోర్డ్ ఏరియా లాగా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి దేవుడి రూమ్ అండి. వెంకటేశ్వర స్వామితో ఇచ్చారు. లైటింగ్ చాలా బాగుందండి. ఇదే అండి మన కిచెన్. గ్రీన్ అండ్ బ్లాక్ డిజైన్ తో బాగా నీట్ ఇచ్చారండి. కిచెన్ లో కూడా మనకి సీలింగ్ ఇచ్చారు. ఇటు చూస్తే మనకి షింక్ ఉందండి. దాని పక్కనే మనకి కబోర్డ్ ఏరియా అలాగా ఒకటి ఇచ్చారండి, ఏమైనా ప్లేస్ చేసుకోమని. గ్రీనరీ మాత్రం చాలా బాగుందండి. ఇది గ్రీన్ కి బ్లూ కి మధ్యలో ఉండే కలర్స్ అండి. కబోర్డ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్ గా ఉందండి. ఎన్ని వస్తువులను మనం పెట్టుకోవచ్చు. ఇదే అండి మనకి షింక్. చాలా క్లాస్ గా ఉందండి షింక్ మాత్రం. దాని కింద ఒక వుడెన్ ఫ్రేమ్ తో ఒకటి ఇచ్చారండి. మిక్సీలకి, మైక్రోవేవ్ అన్నిటికీ పాయింట్స్ ఇచ్చేసారు, స్విచ్ బాక్సెస్. ఇది వచ్చి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియాలో. దాని పక్కనే ఒక వెంటిలేషన్ విండో ఇచ్చేసారు. దాని ఎదురు ఒక అద్దం ఇచ్చారండి. మనకి చూడడానికి చాలా బాగుంది. దాని డైనింగ్ టేబుల్ పైన మనకి సీలింగ్ కూడా ఇచ్చారు, 3 డైమండ్స్ తో ఇచ్చారండి. ఇలా ముందుకు వస్తే మనకు అద్దం ఉందండి. లైట్స్ తో ఉన్నాయి. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఇలాగ ఈ డైనింగ్ ఏరియా దగ్గర మనం కూర్చొని తినేటప్పుడు మనకి టీవీ కావాల్సి వచ్చినప్పుడు టీవీని మనం రొటేట్ చేసుకోవచ్చు అండి. చూడండి,
ఇలా మనం రొటేట్ చేసుకుని చూడొచ్చండి మన టీవీ మాత్రం. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్దామండి. స్ట్రైట్ గా కనబడేది మాస్టర్ బెడ్రూమ్ అండి. దాని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. మనం మొదటిగా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. టైల్స్ అనేవి సేమ్ అండి, సేమ్ డిజైన్ తో ఇచ్చేసారు. ఇవి వచ్చేసరికి కబోర్డ్స్ అండి. సీలింగ్ వచ్చేసి మనకి 2 స్క్వేర్స్ తో లైటింగ్ అనేది బ్లూ లైటింగ్ తో ఇచ్చారు సైడ్ న. ఇప్పుడు వైపు మనకి వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చేసారు. బార్డర్ కోసం డిజైన్ ఇచ్చారు, బార్డర్ కూడా. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అండి. ఇక్కడ కూడా మనకి పని డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కొంచెం వర్క్స్ ఉన్నాయి, అయిపోవచ్చున్నాయి అవి కూడా. మనకి 8 అడుగుల దాకా మనకి టైల్స్ అనేవి ఇచ్చేసారు, మనకి వాటర్ టాప్స్ అనేవి పడకుండా. ఇక్కడ మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. లోపలికి వెళ్తే మనకి ఎదురుగా వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చేసారు. దాని పక్కనే మనకి కబోర్డ్ ఏరియా ఇచ్చారండి. పైన కూడా కబోర్డ్ ఏరియా, కానీ లైట్స్ కూడా ఇచ్చారు దాంతో పాటు. మనకి పైన సీలింగ్ చూడండి, 2 లైన్స్ తో బాగా నీట్ గా ఇచ్చారు. చిల్డ్రన్స్ చదువుకోవడానికి టేబుల్ కూడా ఇచ్చేసారండి ఆల్రెడీ మనకి ఫర్నిచర్ తో పాటు. ఇటు వచ్చేసరికి మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చిల్డ్రన్స్ కూడా. మనకి దానిపైన కూడా కబోర్డ్ ఇచ్చేసారు. ఇటువైపు మనకి కబోర్డ్ పక్కనే మనకి సింపుల్ డిజైన్ ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం కదండి. ఇది వచ్చేసరికి ఎంసీబీ బోర్డ్ అండి. ఇది ఎలక్ట్రిసిటీ. ఇక్కడ కూడా మనం వుడెన్ తో ఇచ్చేసారు. ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. ఇది కూడా సేఫ్టీ బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ డోర్ అండి. ఇది ఇప్పుడు మనం లోపలికి పోదాం. మన ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి వెంటిలేషన్ అండి. 2 విండోస్ తో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి హాల్ కి పైన సీలింగ్ వచ్చి చాలా పెద్ద సీలింగ్ అండి. ఇది హాల్ కి అలాగే డైనింగ్ టేబుల్ ఏరియా కూడా ఇదే సీలింగ్ అని కాబట్టి ఇచ్చేసారు ఇంత పెద్దది. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ పక్కనే మనకి దేవుడి గది ఉంటుందండి. హోమ్ సింబల్ తో ఇచ్చేసారు. మనకి లైటింగ్ చాలా బాగుందండి. చాలా కూల్ లైటింగ్ ఇచ్చేసారు. కింద పెట్టుకోవడానికి గ్రానైట్ ప్లేస్ ఇచ్చేసారు. వెంటిలేషన్ కోసం ఆడ ప్లేస్ ఇచ్చారు. టైల్స్ అనేవి చాలా పైకి దాకా ఇచ్చేసారు. ఒక 6 అడుగులు హైట్ ఇచ్చారు టైల్స్ అనేవి. ఇప్పుడు మనం టీవీ యూనిట్ చూడబోతున్నాం. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. దాని కింద కూడా పాయింట్స్ ఇచ్చేసారు, పవర్ పాయింట్స్. పైన లైటింగ్స్ ఇచ్చేసారు, చిన్న లైటింగ్స్. పక్కనే వుడెన్ ఫ్రేమ్ ఇచ్చారు. కబోర్డ్ కింద అంత కబోర్డ్స్ అండి. ఇవి ఇటువైపు ఏమైనా ఫ్లవర్ డెకరేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం హ్యాపీగా. ఇటువైపు వస్తే మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. ఇది వెంటిలేషన్ కోసం విండోస్ అండి. ఇది కబోర్డ్స్ అండి. ఇది ఓపెన్ కిచెన్ లాంటిదండి. ఇది
పైన సీలింగ్ ఇచ్చేసారు, సింపుల్ సీలింగ్. పింక్ బ్లాక్ కాంబినేషన్ తెచ్చారు. ఇది ఈ షింక్ అండి, షింక్ ఇవన్నీ పనులు ఉన్నాయండి, కొంచెం చిన్న చిన్న పనులు ఇవన్నీ అయిపోవచ్చున్నాయి ఎక్కువగా. ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ఏరియా. ఇవన్నీ కబోర్డ్స్ అనేది, కింద కూడా మనకి టైల్స్ ఇచ్చేసారు. ఆడ చూడండి చాలా బాగుంది, టైల్స్తో ఇచ్చారు. క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది కబోర్డ్స్ ఇవన్నీ. ఎగ్జిట్ ఫ్యాన్ కోసం హోల్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి పైకి వెళ్తున్నాం అండి, మిద్ది పైకి. పిల్లదారిలో మనకు వెంటిలేషన్ కోసం అద్దం కూడా ఇచ్చారు. ఇలాగే మీ ప్రాపర్టీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడానికి కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్లో చాట్ అయినా చేయండి. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకోసం. ఇంటికి వన్ పిల్లర్స్ వచ్చేసరికి మొత్తం 15 పిల్లర్స్ అండి. బిల్డర్ గారు చెప్పే ప్రైస్ వచ్చేసరికి 1,50,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదంట, నెగోషియబుల్ ప్రైజే అండి. ఇది కరెక్ట్ అడ్రస్ వచ్చేసరికి థర్డ్ మైల్ ప్రశాంతి నగర్, నెల్లూరు అండి. ఇక్కడ నుంచి మనకి బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ దాదాపు 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఇది మీకు ఎప్పుడు ఆటోలు కానీ బస్సులు కానీ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు.